గరుడ పురాణం మొదటి పాటలో మీరు చూసింది, మీరు విన్నదంతా కూడా గరుడ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా కొంతవరకు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు తీసి చెప్పడం జరిగింది. అయితే అందులో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకున్న విధంగా అయితే ఏమీ చెప్పలేదు. కాబట్టి ఈ రెండో పాటలో అంటే మొదటి పాటలో ఉన్న విషయాన్ని చెప్పడం, దాని సెకండ్ పార్ట్లో దానికి విశ్లేషించి ఇతర పురాణాల్లో వేరే పురాణాల విషయాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, చెప్పిన విషయాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఇలా అన్నిటిలో ఉన్న విషయాలని ఆ సబ్జెక్ట్ మనం ఏ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుకుంటాం ఆ సబ్జెక్టు గురించి తెలిసిన అన్ని విషయాల్ని చెప్పడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఏం జరుగుతుంది? ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఫైనల్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అనేది మనం అక్కడ మాట్లాడాలి. అందులో ఏంటంటే కొన్ని శాస్త్రాల ప్రకారంకి మన పురాణాలు ఇచ్చిన ప్రకారంగా అయితే మనిషి చనిపోయిన తర్వాత మనిషి శ్వాస ఆగిపోయిన తర్వాత ఎక్కడైతే మనిషి చనిపోయాడో అక్కడ వెంటనే చనిపోయిన ప్రదేశంలో నుంచి ఒక ఆత్మ బయటికి వస్తుంది. చనిపోయిన ప్రదేశం నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే, ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, నేనేంటి, బయటకు వచ్చానేంటి, బయటకు వచ్చి ఉన్నానేంటి అని చూస్తూ ఉంటుంది అన్నమాట. ముందు ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు, ఈ లెక్కలను కూడా ఆ ఆత్మ చేస్తూ ఉంటుంది. నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత సంపాదించాను, నాకు ఇంతకాలం వీళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారని ఏ గొప్పలైతే చెప్పుకుంటూ బతికేస్తూ ఉన్నాడో ఇంతకాలం, ఆ ఆత్మ అతను చనిపోయిన తర్వాత బయటకు వచ్చి ఉంటుంది అనమాట. మొదటి చనిపోయిన ఆ కొద్దిసేపట్లో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం మొత్తం కూడా ఇది వింటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. చూసి బాధపడడం, ఆనందపడడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే చనిపోయిన ప్రదేశం నుంచి ఆ ప్రదేశం నుంచి తీసి ఇంకొక దగ్గర తీసి పెడతారు, పడుకోబెడతారు. అంటే అది బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంకెక్కడైనా వేరే ప్లేస్లోకి మారుస్తారు అనమాట. అలా మార్చినప్పుడు అక్కడ మరొక ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తుంది. అంటే రెండో ఆత్మ. ఈ ఆత్మ పని ఏంటి? ఈ ఆత్మ ఏం చేస్తుందంటే తన రక్త కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వచ్చారా లేదా, ఎక్కడ ఏం చేస్తున్నారు అనే దాని మీద చూస్తూ ఉంటుంది. ఈ దింపుడు గల్లం ఇవి అంటారు కదా, ఇప్పుడు మన శరీరాన్ని తీసుకెళ్ళి దగ్గర పెడతారు, పూలమాల వేస్తుంటారు కదా, అక్కడి నుంచి నా దహన సంస్కారాల కోసం ఏం చేస్తున్నారు నా కుటుంబ సభ్యులు, ఎక్కడ గుండెలు ఒడుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎవరు ఎందులో పాల్గొన్నారు అనే విషయం మీద ఆ శరీరం మీద వ్యామోహం అనమాట. ఆ యొక్క ఆత్మ పేరు శరీరం మీద వ్యామోహం కలిగిన ఆత్మది. అది ఈ పనుల మీద చూసుకుంటూ ఉంటుంది. ఎవరు ఏం చెప్తున్నారు, కర్రలు మంచి కర్రలు వేస్తున్నారు లేదా, మంచిగా గుంటలు ఓడుతున్నారు లేదా, ఎవడో పౌరంబొకటి చచ్చిపోయాడు వాడికి వేసేయండి అని మాట్లాడుతున్నారా, లేదా నా శరీరాన్ని గౌరవిస్తున్నారా, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా అది చూస్తూ ఉంటుంది. ఎత్తుబడి జరిగిన తర్వాత మూడవ ఆత్మ శరీరాన్ని ఎత్తుబడి జరిగిన తర్వాత దింపుడు కళ్ళెం అని ఒకటి ఉంటుంది మధ్యలో. ఆ దింపుడు కళ్ళెం దగ్గర దింపినప్పుడు మూడొక ప్రాణం బయటకు వస్తుంది. దింపుడు కళ్ళం దగ్గర దింపినప్పుడు ఆ మూడవ ప్రాణం బయటకు వస్తుంది. ఇంకా అయిపోయినట్టుంది సీను, దింపుడు కళ్ళం దగ్గర కూడా వచ్చేసాము, ఇంకా శరీరంలో ఉంటే కుదరదు, అయిపోయినట్టుంది అని అనుకుని ఆ ఆత్మ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మనకి దింపుడు కళ్ళెం ఆశ అని అంటారు. అంటే మనిషి బ్రతికేది ఉంటే, బ్రతికే అవకాశం ఉంటే దింపుడు కళ్ళం దగ్గర ఆపి దింపి పిలవమంటారు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవమంటారు. పెద్ద కొడుకు అని చెప్పి వాదులేస్తుంటారు, కానీ అది చాలా రాంగ్ అన్నమాట. ఎందుకంటే బతికే అవకాశం ఉంటే వాళ్ళకి నచ్చి ఎవరి గురించి అయితే తలుచుకుంటూ వాళ్ళు చనిపోయారో ఆ వ్యక్తి ఆ దింపుడు కళ్ళం దగ్గర పిలిస్తే ఆ ఆత్మ, చనిపోయిన ఆత్మ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఆ నమ్మకం ఉందన్నమాట. అందు గురించే దింపుడు కళ్ళం దగ్గర
మెజారిటీ పెద్ద కొడుకుని పిలవమని చెప్తుంటారు. ఎందుకంటే తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం ఉంటుంది సహజంగా. అమ్మకి, తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం ఉంటుంది. సో, సహజంగా అందువల్ల అలా చెప్పుకుంటారనమాట. సో, ఇక్కడ దింపుడు కళ్ళం దగ్గర కూడా ఆ మూడవ ఆత్మ బయటకొచ్చేస్తుంది. ఇంకా పనయిపోయింది. ఇంకా ఈ శరీరంలో ఉంటే కుదరదు అనేసి. అక్కడి నుంచి మళ్ళా ఆ శవాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెడతారు. అప్పుడు 4వ ఆత్మ బయటకొచ్చేస్తుంది. అంటే మొత్తం అవన్నీ 4 ఆత్మలు శరీరంలోంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క సమయంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే 4 ఆత్మలు బయటకు వచ్చేసాయి. ఒకే మనిషి, ఒకే ఆత్మ, అందులో భాగాలు. ఇది నేనేం చెప్తున్నానంటే, అన్ని శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఫిల్టర్ చేసి మీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఓకే. ఇది మీరు తెలుసుకోవాలంటే చాలా డీప్ అనాలిసిస్ చేయాలి. చేస్తేనే ఈ విషయం మీకు చివరిలో తెలుస్తుందన్నమాట. కాబట్టి చెప్తున్నా. ఆ 4వ ఆత్మ బయటకొచ్చిన తర్వాత అయినా కూడా ఇంకా ఒక ఆత్మ ఆ శరీరంలో అలాగే ఉంటుంది. నిజం. 4 ఆత్మలు బయటకొచ్చేసాక కూడా ఇంకా ఒక ఆత్మ ఆ శరీరంలో అలాగే ఉంటుంది. శరీరంతోనే ఉంటుంది. అదెప్పుడొస్తుందో తెలుసా? మనం చూస్తుంటాం. చాలామంది చావు దాకా వెళ్ళి వచ్చేసారంటుంటారు. అంటే కట్టెల మీద పెట్టి కాలుస్తున్నప్పుడు లేసి వచ్చేస్తుంటారు చూసారా? అవన్నీ ఈ కేటగిరీలోనే వస్తాయన్నమాట. ఏంటంటే వాళ్ళ ఆత్మ శరీరాన్ని పట్టుకుని వదలదనమాట. శరీరం అంటే పిచ్చి. నేను అనే అహం. దాని పేరు వేరే వేరే చెప్తుంటారు కానీ నేను ఆత్మకు పెట్టే పేరేంటంటే అహం ఆత్మ. ఆ ఆత్మ పేరు అహం. ఎందుకంటే నేను 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 చూస్తా చూస్తా ఇంకా లేస్తాడేమో, ఈ శరీరం లేస్తుందేమో, బతుకుతుందేమో చూద్దాం. అక్కడ 10 ఎకరాలు కొన్నాం, ఇక్కడ వీళ్ళకి ₹1,00,000 డబ్బులు ఇచ్చాం, వాడు మోసం చేస్తున్నాము, వీళ్ళకి లైన్ వేస్తున్నాం, వాళ్ళకి చూసుకున్నాం మన పిల్లకాయలు. ఇలా నేను అనే అహంకారం ఉన్న ఆత్మ చివరి దాకా ఆ శరీరంలోనే ఉండిపోతుంది. ఎప్పుడు బయటకు వస్తుందంటే కొడుకొచ్చి తలకొరువు పెట్టిన తర్వాత అది మండుతున్నప్పుడు కూడా రాదు. ఏమిటే దాని మంట పెడుతున్నప్పుడు కూడా రాదు. ఆత్మ బయటికి రాదు. ఆ మంట బాగా మండి శరీరం కాలుతూ శరీరం తగిలిన తర్వాత శరీరానికి తగిలి శరీరం కూడా కాలిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఇక తప్పదు, మనం బతికే అవకాశం లేదు అని లేచి వచ్చేస్తుంది. ఆ క్షణంలో లేచి బయటకు వచ్చేసి అప్పుడు ఆ శరీరాన్ని చూసుకుని అవి ఏడుస్తాయి. ఆ జీవుడు అప్పుడు ఆ క్షణం ఏడుస్తాడు. ఎందుకంటే అరే దీనికోసమేనా నేను ఇంతకాలం ఇంత చేసింది, నా శరీరం అక్కడ తగలబడిపోతా ఉంది, నేనేమో ఇక్కడున్నాను, నా కుటుంబం ఆడుంది, నా భార్య రాలేదు, నా పిల్లకాయలు రాలేదు, వీళ్ళెవరో కాటి కాపరంట, వీడు ఇసిరాస్తున్నాడు నా శరీరాన్ని, ఇక్కడ ఎవరో ఇద్దరు కూడా లేరు నా శరీరం కాడ, నేను కోట్లు సంపాదించి ఇచ్చాను, అదే నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఛా వీళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు సంపాదించింది, వీళ్ళ కోసమే నేను అంతమంది మోసం చేసింది, వీళ్ళ కోసమే నేను అన్ని పాపాలు చేసింది అని బడా 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 ఏడుస్తూ ఉంటాడు. చిన్నగా బాధపడడు, చిన్నగా ఏడవడు. అప్పుడు విషయం తెలుస్తుంది. తను ఏమనుకుంటాడు తెలుసా? ఈసారి ఖచ్చితంగా నేను ఈ తప్పు చేయను. అంటే అప్పుడు ఈసారి ఖచ్చితంగా ఈ తప్పు నేను చేయను. ఖచ్చితంగా ఈసారి నేను దైవనామ స్మరణ చేస్తాను. దేవుడితోనే నేను కలిసి ఉంటాను. మోక్షం పొందడం నా లక్ష్యం అని ఏడ్చి నానా గబరా చేసిన తర్వాత అతను డిసైడ్ అయి ఉంటాడనమాట. మొదటి పార్ట్ వరకు ఎంతవరకు చెప్పాను. దానికి మన శాస్త్రాల్లో కొన్ని విషయాలు తీసుకొచ్చి నా నా స్టైల్లో నేను చెప్పాలి కాబట్టి ఇవి చెప్పాను అనమాట. నెక్స్ట్ పార్ట్ గురించి ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది కదా. ఈ పార్ట్ 2లో మీకు నెక్స్ట్ గరుడ పురాణంలో ఏం చెప్పుందో జరుగుతుంది. అందులో ఏముందనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను పార్ట్ 3లో నా వివరణ ఇస్తాను. నా వివరణ నేను అప్పుడు ఇస్తాను. మీకు పార్ట్ 2కి సంబంధించిన పార్ట్ 3లో వివరణ ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియో. నమస్కారం. మరణించిన తర్వాత మొదటి 13 రోజులు గరుడ పురాణం ప్రకారంకి
ఏం జరుగుతుంది? ప్రారంభం. గత భాగంలో మరణం అనేది శరీరానికే అని, జీవాత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుందని తెలుసుకున్నాము. అయితే శరీరాన్ని విడిచిన వెంటనే ఏం జరుగుతుంది? మొదటి 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం. ఆత్మ వెంటనే వెళ్ళిపోతుందా? శరీరాన్ని నుంచి విడిచిన ఆత్మ వెంటనే వెళ్ళిపోతుందా? గరుడ పురాణం ప్రకారంకి జీవాత్మ శరీరాన్ని విడిచిన వెంటనే తన శరీరాన్ని, తన బంధువులని, తన కుటుంబాన్ని విడిచి అంత తొందరగా వెళ్ళదు అని వర్ణిస్తుంది. అది కొంతకాలం తన కుటుంబం చుట్టూనే ఉంటుంది. తన మరణాన్ని చూసి బాధపడే వాళ్ళను చూస్తూ ఉంటుంది. తన మరణం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా తను చూస్తూ ఉంటుందని వివరించింది. అందుకే భారతదేశంలో అంత్యక్రియల గురించి చాలా ప్రాధాన్యత ఉంది. అంత్యక్రియలు ఎందుకు? గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియలు శరీరాన్ని కేవలం దహనం చేయడం కోసమే కాదు, జీవాత్మ తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవ్వాలని సూచించే ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా వాటిని వివరిస్తుంది. అందుకే పిండ ప్రదానం, తర్పణాలు వంటి ఆచారాలు మనకి ఏర్పడ్డాయి. 13 రోజుల కార్యక్రమం. భారతీయ కుటుంబాల్లో 13వ రోజుల వరకు చాలా కర్మక్రియలు అనేటివి ఉంటాయి. గరుడ పురాణం ప్రకారంకి ఈ కాలంలో జీవాత్మ తన తదుపరి ప్రయాణానికి సంసిద్ధం అవుతుంది అని వర్ణిస్తుంది. అయితే వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలు అనేటివి, వివిధ సాంప్రదాయాల్లో ఈ ఆచారాలలో తేడాలు ఉండవచ్చు. జీవితంలో చేసిన కర్మలు. ఈ దశలో జీవాత్మ తన కర్మను గుర్తు చేసుకుంటుందని, చేసిన మంచి చెడు కర్మల ప్రభావం తనతోనే ఉంటుందని పురాణం వివరిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది. డబ్బు, ఆస్తి, పదవి ఏది వెంట రాదు. మనం చేసిన కర్మలే మన వెంట వస్తాయి అని గరుడ పురాణం చాలా గట్టిగా చెబుతుంది. 13 రోజుల తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమదూతలు నిజంగా వస్తారా? యమధర్మరాజు సన్నిధికి ఎలా వెళుతుంది? గరుడ పురాణం చెప్పే తర్వాతి ప్రయాణం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో జేవుదా.